థ్యాంక్ యూ ఝాన్సీ రాణి. పాత బస్తీ బోనం ఎత్తింది. ఎక్కడ చూసినా కూడా బోనం తీసుకొచ్చేటువంటి ఆడపడుచులతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే దేవుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పొన్నం ప్రభాకర్ అలానే కొండ సురేఖ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనం చూడొచ్చు భక్తులు ఏ రకంగా ఉన్నారు అన్నది మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడ లోపలికి 4 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విఐపీలకి సంబంధించి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో ఎవరు ఎలాంటి భక్తులకి కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఇక్కడ పటిష్ట బందోబస్తుని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. వర్షాలు పడతా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పరిపూర్ణంగా చేరే విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారు ఆశీర్వదించాల్సిందిగా కోరుకున్నాం. బోనాలు జరుపుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అమ్మవారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా ముఖ్యమంత్రికి మంచి శక్తిని, యుక్తిని, ఆర్థిక సో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ప్రాంగణంలో భక్తుల కోలాహలం అయితే గంట గంటకు పెరుగుతూ ఉంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. అదేవిధంగా విఐపీలు, వివిఐపీల తాకిడి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మవారిని మనసారా దర్శించుకొని వెళ్లే విధంగా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 41 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నిషన్కి సంబంధించి కూడా చేశారు. కొండా సురేఖ్ గారు సమర్పించారు. చాలా హ్యాపీగా ఉందండి. బోనం అంటే భోజనము. అమ్మవారు ఆషాఢ మాసంలో ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. పూర్వకాలంలో ఎప్పుడో ఒక ప్లేగు వ్యాధి అనేది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మొక్కుకున్నారు, మా ప్లేగు వ్యాధి అనేది తగ్గి మేము మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచితే నీకు బోనం వండి అంటే భోజనము వండి సమర్పిస్తామని. అది 100 ఏళ్ళ చరిత్ర నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. అది దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఒక విశ్వాసం అనేది అందరికీ ఉంది. ఎందుకంటే అమ్మవారికి మొక్కుకొని ఒక బోనం సమర్పిస్తే ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. దాంట్లో భాగంగానే హైదరాబాదు, సికింద్రాబాదు ఈ నెల రోజులు కూడా కలకలలాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగలు వివిధ గుళ్ళల్లో వివిధ డేట్లలో చేయడం జరుగుతుంది. యాజ్ ఏ దేవాదాయ శాఖ మినిస్టర్గా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి టెంపుల్లో కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ అలంకరణలు అన్నీ కూడా చేస్తూ ముందుగా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. చిన్నపిల్లల తల్లులు కానీ, ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, అదేవిధంగా జోగినీలు కానీ ఇట్లాంటి వాళ్ళను వేరే రూట్ ఎంబడి పంపించి వాళ్ళను ఇబ్బంది కాకుండా తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఈ బోనాలతోటి మంచి వర్షాలు పడాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి, గొడ్డు గోదా పిల్ల జల్ల అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది చూస్తున్నాం కదా, కొండా సురేఖ గారు చెప్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ కూడా 20 CR ఈ బోనాల కోసము ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని దేవాలయాల దగ్గర కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోనం తీసుకొచ్చేటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ విఐపీల తాకిడైతే సింహవాహిని అమ్మవారికి చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విఐపీలు, వివిఐపీలు వస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే సింహవాహిని బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. భక్తుల రద్దీ అయితే గంట గంటకు మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక సాయంత్రం అయితే శాంతి కళ్యాణం, ఇక రేపు రంగం భవిష్యవాణి కూడా ఉంటుంది. సో భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంటుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఝాన్సీ. కెమెరా పర్సన్ ప్రదీప్తో సంధ్య 10 TV.